ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మేనిఫెస్టో మేము ఏవైతే పెట్టామో 9 పాయింట్లు పెట్టాం. 9 కూడా తల్లికి వందనం కానీ, తర్వాత ఈ హౌసింగ్లు కానీ, లేకపోతే ఇప్పుడు రేపు ఈ ఆగస్టు 15కి బస్సులు ఉచిత బస్సులు కానీ, మొత్తం రైతు భరోసా కానీ, ఇచ్చే అమ్మవాడి తల్లికి వందనం కానీ, మొత్తం మేము 6 పథకాలు పెట్టాం. మేనిఫెస్టో 6 రిలీజ్ చేసాం. అభివృద్ధి చేయడం నిన్న జోనల్ కమిషనర్ మా ఇన్ఛార్జి గారు ఎవరు సుధాకర్ గారు కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారు నేను మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ లో డెవలప్మెంట్ కార్యక్రమం చాలా చేశారు. చాలా ఇప్పుడు రేపు 20వ తారీఖు నుంచి విశాఖపట్నం దక్షిణ నియోజక వాళ్ళు ఎక్కడ ఏది కూడా పని లేదు అనే పరిస్థితి లేదు. అన్ని కూడా పని చేసే రూపంగా సరిదిద్దారు, రూపురేఖలు చేస్తూ అదొక ఎజెండా పెట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం చేయడం మా ఎమ్మెల్యే గారు కానీ మా సుధాకర్ గారు వచ్చిన తర్వాత మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆరోగ్య చైర్మన్ అయిన తర్వాత ప్రజలతో అత్యంత సంబంధాలు పెట్టుకొని ముందుకెళ్ళి అందరిని కూడా ముందుకు నడిపించే వ్యక్తి మా సుధాకర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు కూడా, మా కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ మొత్తం దక్షిణ 14 వార్డులో కార్పొరేటర్లు కానీ మా ఒక 9 కార్పొరేటర్ తమ్ముడు కూడా 2 స్టాండింగ్ కమిటీ కూడా మొత్తం అందరూ కలిసి పనిచేసి ముందుకు నడిపించి ఈ కాన్స్టిట్యూషన్ మంచి డెవలప్మెంట్ చేద్దాం, ఒక అభివృద్ధి చేద్దాం పదంతో ముందుకు నడిపించాలి. ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలా, ముందుకెళ్లాలా, రాష్ట్ర అభివృద్ధి అవ్వాలనుకున్నప్పుడు తండ్రి దగ్గర తనయుడు నారా లోకేష్ ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రి వారు అయిన తర్వాత చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఆయన ప్రతి స్కూల్లోకి వెళ్ళి ప్రతి స్కూల్ పరిపాలన విధానం కానీ పదవులకు సంబంధించి కానీ అక్కడ స్కూల్లో ఎటువంటి పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి ఏ సౌకర్యాలు జరుగుతున్నాయి అని చెప్పి సన్న బియ్యము మేనేజ్మెంట్ చేసి భోజనం పెట్టి పిల్లలకు బట్టలు అంటే ఎప్పుడు లేదు. ఆడు ఇన్నిసార్లు ఇచ్చాడు బట్టలు కానీ అప్పుడు దశలు చూసి మేము గాబరైపోయాం. మనకి ఇప్పుడు ఇక్కడ పెట్టింది పేరెంట్స్ మీటింగ్లు పెట్టిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఈ నారా లోకేష్ గారు కానీ స్కూల్లో భోజనం చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది కూడా మీకు తెలుసు, రాజకీయ ఎలా ఉన్నదో కూడా తెలుసు. అలాగే ఇప్పుడు మేము అన్నా క్యాంటీన్ పెడితే తెచ్చేది ఇప్పుడు అన్నా క్యాంటీన్ లేదు, 5 రూపాయలు కొట్టుకెళ్ళి 15 రూపాయలు 3 పూటలు భోజనం భోజనం చేసి ఆ దేవుడు అనే నారా చంద్రబాబు దండం పెట్టుకునే పరిస్థితి. అందుకే ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడికి దేవుడు ఇంకా 100 ఏళ్ళు ఆవసిచ్చి పరిపాలన లేదని ముందుకెళ్ళి ఇంకా ఒక 3 సార్లు ఇంకా సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటారు. మా తాపన కూడా అదే టీడీపీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి అయినా సరే ఆయన కూడా ఇలాంటి సీఎం ఉండాలి. ఈయన 15 సంవత్సరాలు ఇంక తిరగలేదు, ఈయన సీఎం గా కుర్చీలో కూర్చోలేదు. పవన్ కళ్యాణ్ కూడా ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ తపన ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి. ఆ తపనతో పనిచేస్తున్నారు కానీ ముందుకెళ్ళడానికి అవకాశం.